నాలుకకు నరం లేదని తన చిత్తం క్షణక్షణానికి మారుతూ ఉంటుందని ట్రంప్ పదే పదే నిరూపిస్తున్నారు. ఓవైపు టారిఫ్లతో రంకెలు వేస్తూనే మరోవైపు భారత్ మోదీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ భారత్తో ట్రంప్ డబుల్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి ఎవరికీ అంతుపట్టదు. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఆయనకే తెలీదు. ఒకసారి తాను చెప్పిన మాట మీదే తానే నిలబడరు. ఒకసారి అవునంటారు, మరోసారి కాదంటారు. ఈ విషయాన్ని భారత్ విషయంలోనూ ట్రంప్ పదే పదే రుజువు చేసుకుంటున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా భారత్పై సుంకాలతో అక్కసు తీర్చుకుంటున్నారు. ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యాకి వనరులు సమకూరుస్తున్నది భారతే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పుతిన్తో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను అమెరికా కోల్పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత మాట మార్చారు. ప్రధాని మోదీతో తనకు చాలా మంచి సంబంధాలున్నాయని, తాము భారత్ను కోల్పోయామని అనుకోవడం లేదంటూ ప్లేటు ఫిరాయించారు. అంతేకాదు, మోదీతో తనకు గొప్ప స్నేహబంధం ఉందని, అదెప్పటికీ కొనసాగుతుందంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో ట్రంప్ భారత్పై అక్కసు బయటపెట్టారు. భారత్తో దోస్తీ అంటూనే రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ట్రంప్ ప్రభుత్వంలోని ఇతర అధికారులు కూడా భారత్పై తమ విమర్శల పరంపరను కొనసాగించారు. భారత్ విధిస్తున్న అధిక సుంకాల వల్ల అమెరికా ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందని వైట్ హౌస్ సలహాదారు పీటర్ నవారో వరుస ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో అమెరికా, భారత విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, జైశంకర్ భేటీ సందర్భంగా రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో సంబంధాలు కీలకమంటూ ప్రకటించారు. దీంతో రెండు నాల్కుల ధోరణిలా అమెరికా చేస్తున్న విభిన్న ప్రకటనలు తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. అయితే ఇది ట్రంప్ మార్క్ రాజకీయమని, విరుద్ధమైన ప్రకటనలు చేయడం ట్రంప్ విదేశాంగ విధానమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు భారత్పై సుంకాల విధింపుతో భారత్, అమెరికా మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులో మలేషియాలో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌలాలంపూర్లో ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే 47వ ఆసియన్ శిఖరాగ్ర సమావేశాలకు మోదీ, ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అమెరికా భారత్పై 50% టారిఫ్లను విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలుసుకునే మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశమవుతుంది. దీంతో మోదీ, ట్రంప్ భేటీలో ఏం జరగనుంది? భారత్, అమెరికా సంబంధాలు మళ్లీ గాడిన పడతాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.